ఓయ్ సొల్లు కామెడీ. హలో అండి. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నేనైతే రాయగడకి స్టార్ట్ అయిపోయాను. కానీ దారిలో ట్రైన్‌లో వీల్ తగలడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా. ఇలాంటి వాళ్ళుంటే మాత్రం ట్రైన్‌లో ట్రావెల్ చేయడం చాలా కష్టం. కానీ లాస్ట్ ఫైనల్‌గా ఎలాగోలా నేనైతే రాయగడ చేరుకున్నాను. కానీ రైల్వే స్టేషన్ రాకుండా ట్రైన్ ట్రాక్ మీద ఆపేశాడు. ట్రైన్ ఆగిపోతే ట్రైన్ దిగిపోయా. ఎందుకంటే మళ్ళీ ముందుకెళ్ళి వెనక్కి రావడం గుడి కంటే కష్టం అయిపోద్ది. అందుకోసం చెప్పేసి ఇక దిగిపోయాను. నేను దిగిపోయిన చోటు నుంచి గుడి వైపు చాలా దగ్గర అనిపిస్తే ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను గుడి వైపు. ఇక్కడ నుంచి కనబడుతుంది కదా, అది శ్రీ జగన్నాథ స్వామి టెంపుల్ రాయగడలోది. దాని పక్కన కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మధ్యగానే టెంపుల్. ఫస్ట్ ఫైనల్ లాక్లో నడుచుకుంటూ గుడికి అయితే రీచ్ అయిపోయాను నేను మొత్తం. కానీ గుడిలోకి వెళ్ళే ముందు మాత్రం చెప్పులన్నీ బయట ఇప్పాలంట. లాకర్ రూమ్ లో పెట్టాలి. చెప్పులైతే వేసుకునే ఛాన్స్ లేదు. గుడి వైపు చాలా షాపులు ఉన్నాయి. అంటే అక్కడ బొమ్మల షాపులు, ప్రసాదం షాపులు ఉన్నాయి. నాకైతే ఒక మా పల్లెటూరు ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. మోస్ట్లీ అందరూ నమ్మేదంటే ఈ గుడికి మనం అమ్మవారిని పిలిస్తే ఆవిడ పలుకుతుందని. అండ్ ఇక్కడ చెట్టుకి ముడుపు కట్టి మనం కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. అండ్ నాకున్న ఒక కోరిక చాలా రోజుల నుంచి తీరలేనిది. నేను అనుకుంటుంది అవ్వలేనిది. ఈరోజు ఆ ముడుపు కట్టిన కోరుకున్నాను. నా కోరిక అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా గుడిలోకెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాను. గుడి మాత్రం చాలా ఖాళీగా ఉంది. ప్రశాంతంగా దర్శనం అయింది నాకైతే. గుడిలో మాత్రం వీడియోలు, ఫోటోలు తీయకూడదని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు నాకైతే. అందుకోసం నేను అమ్మవారి దగ్గర వీడియోస్, ఫోటోస్ ఏం తీసుకోలేదు. ఈ గుడికి రానికి మా అమ్మమ్మ ఒక రీజన్ అయితే, నాకు పర్సనల్ రీజన్ ఇంకోటుంది. అది నాకు ఒక్కడికే తెలుసు. అండ్ నేను కాసేపు ఆ గుడిలో అలా కూర్చునిపోయిన తర్వాత కొంతమందికి పరిచయాలు. మన వైజాగ్ నుంచి కూడా కొంతమంది వచ్చారని నాకు తెలిసింది. అండ్ వాళ్ళతో మన చింపుడు కూడా చాలా ఫీల్ అవుతున్నాడు ఈ ఎండ వల్ల. గుడి మాత్రం చాలా మంది రాయగడ మధ్యగడ గుడి ఫస్ట్ టైం. నా ఫ్రెండ్స్ చాలా మంది చెప్పారు. చాలా మంది నా ఫ్రెండ్స్ ఉన్నారు కూడా. బట్ ఫస్ట్ టైం ఒక్కనే వచ్చినట్టు ఒక్కడినే రావడం వల్ల నాకైతే ఏదో కొత్త ఫీల్ అనిపించింది గుడికి రావడం వల్ల. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకేం చేశానో మీకు ఇంకో వీడియో చెప్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? బై.